మన గిరిజన భూమికి సంబంధించిన అంశాల్లో మీరందరూ వినే ఉంటారు, పేపర్లో చదివే ఉంటారు. బాన్కుబాయి అని ఆదిలాబాద్ జిల్లాలో 30 సంవత్సరాల క్రితం భూమి కోల్పోయిన ఒక గిరిజన మహిళకి మన ఐకేపీ ద్వారా అదేవిధంగా సార్ దాన్ని కేస్ స్టడీ కింద తీసుకొని ఆమెకు తిరిగి భూమి చెందే విధంగా చేశారు. సో భూమికి సంబంధించిన అంశాలు, మన గిరిజనులకు సంబంధించిన భూపరమైన చట్టాల గురించి వారు ఇప్పుడు మీతో పాటు చర్చిస్తారు. మీరు కూడా మీకు ఏమైనా అంశాల మీద ఏమైనా డౌట్లు ఏమన్నా ఉంటే, అంటే గ్రామాలలో ఉన్న వాళ్ళు, గ్రామాలలో పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడిన ప్రతిసారి ఇది నేను ట్రైనింగ్ పొందడానికి వచ్చినట్టే. నేనేం ట్రైనింగ్ ఇవ్వడానికి రాలా, మీ అందరి నుంచి నేర్చుకోవడానికి నాకు వచ్చిన అవకాశం 1 గంట పాటు, 1.5 గంటల పాటు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీలో ఎవరన్నా ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదా ఇంజనీరింగ్ కోర్సు ఐటీఐనో పాలిటెక్నిక్ ఇట్లాంటి చేసిన వాళ్ళు ఉన్నారా? ఇంజనీరింగ్ పరిజ్ఞానం, ఇంజనీరింగ్ డిగ్రీలో, ఇంజనీరింగ్ చేయాలనుకునే ఆలోచనలో, ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తుతారా? పాలిటెక్నిక్ ఏదైనా డిప్లొమా కోర్సులు కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించో, కంప్యూటర్ నాలెడ్జో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? పోనీ మీలో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు? లేరా? ఒక్కరు కూడా? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నా, మీలో ఇంజనీర్లు ఎవరు లేరా? పోనీ ఎవరైనా ఇంజనీర్లు కావాలనుకుంటున్నారా? ఇంజనీర్లు కావాలనుకున్న చేతులు ఎత్తండి. ఎవరైనా ఇంజనీర్లు కావాలనుకునే వాళ్ళు ఎవరు లేరా? కానీ నా దృష్టిలో మీరు అంతా ఇంజనీర్లే. ఈ హాల్లోకి వచ్చిన వాళ్ళంతా ఇంజనీర్లే. ఎంసెట్లో సీట్ వచ్చి ఇంజనీర్లు కాదు, మీరందరూ సమాజాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన వాళ్ళంతా, సమాజ నిర్మాణంలో దోహదపడే వాళ్ళందరూ కూడా సోషల్ ఇంజనీర్స్. చట్టం తెలిసిన వాళ్ళు, సమాజ నిర్మాణం కోసం, మన గ్రామం కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళందరూ ఇంజనీర్లే. ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చి ఐఐటీలో లేకపోతే బిట్స్ బిల్లాలిలో చదువుకొని పెద్ద పెద్ద డ్యామ్లు కట్టిన వాళ్ళ ఇంజనీర్లు కాదు, మీరు సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు. సో మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. ప్రతిసారి మనం ఎప్పుడు సమాజంలో ముందు నేను, నా భార్య, పిల్లలు, నా కుటుంబం, తర్వాతనే మిగతా ఏమైనా వస్తాయి. ఆ ఆలోచన విధానం ఇంకా ఎక్కువ పెరిగిపోతున్న రోజులు. నేను బాగుంటే చాలు, పక్కవాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే దగ్గర నుంచి నేనే బాగుండాలి, పక్కవాడు నాశనం అయిపోతేనే బెటరు, నేను ఇంకొంచెం బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అనుకున్న రోజులకు వచ్చాం. నాకు ఇంకా గుర్తు, పెద్ద పెద్ద లా కాలేజీలు అంతెందుకు, నేను చదువుకునే ఒక పెద్ద లా కాలేజ్ హైదరాబాద్లో ఉంటుంది, నాల్సార్ యూనివర్సిటీ అని. ఎప్పుడైనా పేపర్లో విన్నారో చూసారో, మన దేశంలో ఉన్న అతిపెద్ద లా కాలేజ్, లాయర్లను తయారు చేసే కాలేజ్. అక్కడ మాకు 25 మార్కులకి ప్రతి సబ్జెక్ట్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఒక టాపిక్ ఇచ్చి దీని మీద మీరు ఏమైనా రాసుకొని రండి, ఎవరు బాగా రాస్తే వాళ్ళకి 25 మార్కులు వస్తాయి. క్లాస్లో 60 మందో 80 మందో ఉంటాం కాబట్టి 80 మందికి 80 వేరు టాపిక్లు ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది. దగ్గర టాపిక్లు వస్తాయి. ఆ టాపిక్లు వచ్చినప్పుడు మేము ఎక్కడ చూసి రీసెర్చ్ చేయాలి, లైబ్రరీలో కూర్చోవాలి, పుస్తకాలు తిరిగేసి రాయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే, వాడన్నీ ముందు మంచి పుస్తకాలు ఎత్తుక్కొని అందులో ఉన్న మెటీరియల్ అంతా చూసి రాసుకొని అన్ని చేసుకొని వాడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి సరిపోయింది, అక్కడ దాకా ఆగడు, అందులో ఉన్న పేర్లు చింపేస్తారు. ఎందుకంటే రెండవ రాష్ట్రుడు కనుక బాగా రాస్తే వీనికి ఏమైనా ఇబ్బంది అవుతుందో, మీ ర్యాంక్ ఎక్కడ పోతుందేమో అని. అది ఎక్కడ కాలేజీలో, దేశంలో అతిపెద్ద లా యూనివర్సిటీలో పక్కోడికి ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తే నా ర్యాంక్ ఎక్కడ పోతుందో అని పేపర్లు చించేసేవాళ్ళు లైబ్రరీలో. అట్లాంటి సమాజంలో మీరు మీ ఊరు కోసం ఏదో చేయాలి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మీ చుట్టూ ఉన్న జనాలకి ఉపయోగపడాలనే ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు. ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు, మంచి ప్రాజెక్ట్ను టేకప్ చేసినందుకు అపార్ట్ కమిషనర్కి, ఆయన టీం అందరికీ కూడా చాలా మన సమాజం రుణపడి ఉంటుంది యాక్చువల్గా చెప్పాల్సి వస్తే. సో మీ అందరికీ ధన్యవాదాలతో ఒక ఇంపార్టెంట్ అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. మీరు గిరిజన ప్రాంతాలు వచ్చినారు కాబట్టి మీకు అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గిరిజన జీవితాలన్నీ భూమి, అడవి చుట్టూ ముడిపడ్డాయి. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా ఇంకా ఎన్నో రకాల జీవనోపాధులు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరిగినా, ఇంకేమైనా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చో లేదా ఇంకో ఉద్యోగాలు ఇచ్చో ఎన్ని చేసినా ఈ రోజుకి కూడా 80-90% మంది గిరిజన ప్రజలంతా కూడా భూమి, అడవి, ఇవి రెండే కదా జీవనాధారం, ఇంకేమైనా ఉన్నాయా? కానీ ఏవైతే అతి ముఖ్యమైన జీవనాధారాలు ఉన్నాయో భూమి, అడవి, వీటితో ఎప్పుడూ సమస్యలు వచ్చాయి. చాలా సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలు పెరుగుతున్నాయి. అడవులలో గిరిజనులు మాత్రమే ఉన్నప్పుడు ఏ సమస్యలు లేవు, ఏ రికార్డు గొడవ లేదు, ఏ చట్టాలు లేవు, ఏ సమస్యలు లేవు. అడవిలో ఉన్న వాళ్ళదే అడవి, భూమి సాగు చేసుకుంటున్న వాళ్ళదే భూమి, ఆ భూమి వాడిది అని చెప్పడానికి ఏ కాగితం అవసరం లేదు.
ఏ రికార్డు అవసరం లేదు, ఏ చట్టం అవసరం లేదు. ఎప్పుడైతే గిరిజన ప్రాంతాలలో గిరిజనులు కాని వాళ్ళు వెళ్ళటం మొదలు పెట్టారో సమస్యలు ప్రారంభమైనాయి. రికార్డులు వచ్చినాయి, చట్టాలు వచ్చినాయి, కొత్త కొత్త చట్టాలు వచ్చాయి, చాలా గట్టి చట్టాలు, చాలా ట్రైబల్స్కి మేలు చేసే చట్టాలు వచ్చాయి. కానీ సమస్యలు తగ్గాల్సింది కాస్త సమస్యలు పెరిగాయి. ఏ చట్టం లేనప్పుడు ఏ సమస్య లేదు, ఏ భూమి రికార్డు లేనప్పుడు మనకి ఏ సమస్య లేదు. మనం ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి, ఈ సమస్యలు తీర్చడానికి ఏ చట్టాలు వచ్చాయి, ఈ చట్టాలని మనం ఎట్లా వాడుకోవాలి అనే విషయం తెలిస్తే మీరు చాలా మందికి మేలు చేసిన వాళ్ళు వస్తారు గిరిజన ప్రాంతాల్లో. ఎందుకంటే ఒకప్పుడు ఊళ్ళో పంచాయతీ వాళ్ళు చెప్పిందే తీర్పు, మనం అనుకున్నదే ఆధారం. కానీ ఈ రోజున అట్లా కాదు కదా. చట్టాల్లో ఏం చెప్తుందో అదే కరెక్ట్, రికార్డులో ఏముంటుందో అదే కరెక్ట్. మరి ఆ రికార్డులను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ చట్టాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ సంక్లిష్టతలు మనకు అర్థం కాకపోతే మనం ఎంత పోరాటం చేసినా గిరిజనులకి మనం న్యాయం చేయలేం. ఏళ్ల తరబడి 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగటం అవుతుంది తప్ప మనం పేదవాళ్ళకి న్యాయం చేయలేం, గిరిజనులకి న్యాయం చేయలేం. మీరు ఇంకో విషయం చూసినట్లయితే ఎప్పుడెప్పుడైతే ఈ చట్టాలు వచ్చాయో ఆ చట్టాలు వచ్చిన వెంటనే గిరిజనులకు ఇంకా ఎక్కువ అన్యాయం జరిగింది. ఎల్టీఆర్ చట్టం మీరు అందరూ వినుంటారు, 170 చట్టం. కొన్ని వేల కేసులు పెడితే అందులో సగానికంటే పైన గిరిజనులకి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. వీటన్నిటికీ ఇంత అన్యాయం జరగడానికి కారణం ఏంటంటే ఈ చట్టాలు రికార్డులు అర్థం కాకపోవడం, తెలియకపోవటం. ఆ తెలిసిన కొద్ది మంది కాస్త ఇది 10 మందికి ఉపయోగించినట్టుగా వాడుకోకపోవటం. సో నాకున్న ఈ గంట సమయాన్ని లేదా గంటన్నర సమయాన్ని ఈ భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలు, వాటికి సంబంధించిన చట్టాలు, ఆ రికార్డులని మీకు కొంచెం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, మీకు మీ దృష్టిలో ఏమైనా అలాంటి సమస్యలు ఉంటే వెంటనే నన్ను ఆపండి, చర్చించుకుందాం. నేనే ఇక్కడ లెక్చర్ ఇవ్వడానికి రాలేదు. మీ అనుమానాలు ఏమైనా ఉంటే అవి నివృత్తి చేయడానికి వచ్చాను నేను. ఇంతకుముందు నేను అన్నట్టుగా ఒకప్పుడు భూమి సాగు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాడికి భూమి హక్కు ఉందని మనం ఎట్లా చెప్తాం? ఊరందరూ చెప్తుంది వాడు 2 ఎకరాలు భూమి తీసుకుంటానంటే వాడిదే భూమి, ఇంకొకరు ముట్టుకోవడానికి కూడా ట్రై చేయరు. ఈ మధ్యలో నేను ఆదిలాబాద్ గ్రామాలకు వెళ్తే అటవీ హక్కుల చట్టం ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఇక్కడ ఎవరెవరో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమందికి పట్టాలు వచ్చాయి విషయాలు మాట్లాడుతున్నా. అందులో ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉన్నాడు, నీకేమైనా భూమి ఉందా, నువ్వేమైనా పట్టాకు దరఖాస్తు చేసుకున్నావు అంటే నాకేం భూమి లేదు సార్, నేనేం పట్టాకి దరఖాస్తు చేసుకోలేదు అన్నారు. వెంటనే పక్కన ఉన్న విలేజ్లో అన్నారు, సార్ ఇక్కడ ఒక 2 ఎకరాల భూమి ఇంతకుముందు వేరే వాళ్ళు చేసుకుంటోళ్ళు, వాళ్ళు ఊరు వదిలేసి వెళ్ళిపోయి 20 ఏళ్ళు అయిపోతుంది, ఆ భూమి ఖాళీగానే ఉంది, వీనికి పట్టాకి అప్లై చేసుకోవాలని మేము చెప్పాము, ఎవరు అభ్యంతరం పెట్టరు, 2 ఎకరాలు ఖాళీగానే ఉంది, నీకు ఎవరు పోటీ కూడా రారు, నువ్వు దరఖాస్తు చేసుకోమంటే చేసుకోవట్లేదు అన్నాడు. ఏమైందని నీకు భూమే లేదంటున్నావు, పోనీ ఆ 2 ఎకరాలు ఖాళీగానే ఉంది కదా, చేసుకోవచ్చు కదా, దరఖాస్తు పెట్టుకోవచ్చు కదా, నీకు పట్టా వస్తుందంటే ఒకటే మాట అన్నాడు, నేను కొట్టలే కదా సార్ అడివి, నీ సాగు చేయలే కదా, నాకెందుకు దాని మీద పట్టా. అంత నిజాయితీ, అంత నిజాయితీ, ఆనెస్టీ మనకు ట్రైబుల్లో కనబడుతుంది. సో ఎవరైనా భూమి చేసుకుంటానంటే అది వాడిదే, ఆ భూమి వాడిదే అని చెప్పడానికి పహానీలోనో ఇంకే రికార్డులోనో ఏ రిజిస్టర్లో పేరు అవసరం లేదు, రికార్డులో ఎంట్రీ అవసరం లేదు, చేతిలో పట్టా అవసరం లేదు. కానీ ఈ రోజున మనం ఏర్పరచుకున్న చట్టాలు ఏం చెప్తాయంటే నువ్వు భూమి చేసుకుంటున్నట్లయితే నువ్వు భూమి చేసుకుంటే మాత్రమే సరిపోదు, నీ చేతిలో కాగితం ఉండాలి, అని నీకు పట్టా ఉండాలి, ఓ పట్టదారి పాస్బుక్, టైటిల్ డీడో, ఇంకేదో టైటిల్ కాగితం నీ చేతిలో ఉండాలి, ఆ భూమి నీది అని చెప్పి ఒక కాగితం తప్పకుండా చేతిలో ఉండాలి. భూమి చేసుకొని చేతిలో కాగితం ఉంటే కూడా సరిపోదు. నాకు భూమి ఉంది, నేను దున్నుకుంటున్నాను, ఆ భూమి నా చెప్పడానికి నా చేతిలో ఒక కాగితం ఉంది, ఇంకే భూమి నాదే అని ఆనందపడడానికి లేదు. దానికి ఇంకో దరఖాస్తు కూడా ఉంది. నువ్వు భూమి చేసుకుంటున్నట్టుగా నీ చేతిలో కాగితం ఉన్నట్టుగా రెవెన్యూ అధికారులు మెయింటైన్ చేసిన రికార్డులో కూడా నీ పేరు రావాలి. పోనీ అది 1-2 రికార్డులు కాదు, 11-12 రికార్డులు ఉంటాయి. ఈ 12 రికార్డులలో నీ పేరు వస్తే తప్ప ఆ భూమి మీద నీకు పూర్తి హక్కు రాదు. పోనీ నేను భూమి చేసుకుంటూ ఉండి నా చేతిలో కాగితం ఉండి నా పేరు రికార్డులో వచ్చినంత మాత్రాన నాకు ఈ భూమి నాదైపోతుందా? అది కూడా నమ్మకం లేదు. ఆ భూమిని ఎప్పుడు ఎవరు లాక్కుంటారో తెలియదు. ప్రభుత్వం లాక్కుంటుందో, పక్కోడు లాక్కుంటాడో, ఇంకోడు వచ్చి లాక్కుంటాడు. మరి లాక్కున్నప్పుడు ఏం తెలియాలి? అప్పుడు ఆ భూమి లాక్కుంటే ఎట్లా తెచ్చుకోవాలో తెలియాలి, తెచ్చుకోవడానికి చట్టం ఏంటో తెలియాలి. పోనీ గవర్నమెంట్ లాక్కుంటే భూమి అయినా వెనక్కి రావాలి, డబ్బులన్నా రావాలి, కాంపెన్సేషన్ అన్న రావాలి, నష్టపరిహారం భూమి తీసుకున్నందుకు. ఇది తెలియాలంటే చట్టాలు తెలియాలి. అందుకే నేను ఒక మాట అందరితో అంటుంటా భూమి చట్టాల గురించి మాట్లాడినప్పుడల్లా. ఒకప్పుడు 30 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో మా నాన్న రైతు అయి ఉంటే, మా నాయన రైతు అయితే, నేను రైతును కావాలంటే మా నాయన దగ్గర నుంచి నేను అరక దున్నటం నేర్చుకొని నీళ్లు కట్టడం, మందులు వేయటం చేసుకుంటే, మందు కూడా వేయడం అవసరం పడలేదు, అరక దున్నటం, పారబట్టడం వస్తే వ్యవసాయం చేసినట్టు వచ్చినట్లే, నేను వ్యవసాయదారుని రైతును అయిపోతా. కానీ ఈ రోజున
ఆ భూమిని సాగు చేసుకోవాలి, నేను ఒక వ్యవసాయదారుని కావాలి అంటే అరకదున్నటం పారబట్టడంతో పాటు చట్టం కూడా తెలియాలి. తెలియకపోతే నీ భూమి నీ చేతిలో ఉండదు. రికార్డు తెలియాలి, చట్టం తెలియాలి. ఇవి మనం మర్చిపోతున్నాం. భూమిని నేనే దున్నుకుంటున్నాను కదా, ఎవరు లాక్కుంటారులే అనే ఒక నమ్మకం. ఎందుకంటే మనం తరతరాలుగా అదే ఆలోచన విధానంతో బతికాం. భూమి మన చేతిలో ఉన్నంతే చాలు, ఇంకెక్కడికి పోదు అని. కానీ ఈ రోజున పరిస్థితి అది కాదు. ఈ రోజున మనకున్న భూములు మనం కాపాడుకోవాలంటే ఈ అన్ని విషయాలు తెలియాలి. సో ఏంటి చట్టాలు, ఏమిటి రికార్డులు? అది ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో, మైదాన ప్రాంతాలలో ఉండే భూమి చట్టాలు వేరు, గిరిజన ప్రాంతాల్లో ఉండే భూమి చట్టాలు వేరు. గిరిజన ప్రాంతాలకు వచ్చినట్లయితే మనకు ఒక 3 ముఖ్యమైన భూమి చట్టాలు కనిపిస్తుంటాయి. ఒకటి ఎల్టీఆర్ చట్టం, 1/70 చట్టం అంటాం, లేదా ఎల్టీఆర్ చట్టం అంటాం. మీరందరూ వినే ఉంటారు 1/70 ఎల్టీఆర్, లేదా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959, గిరిజన భూముల బదలాయింపు నిషేధ చట్టం. క్లుప్తంగా అయితే 1/70 చట్టం. ఈ చట్టం ఒక ముఖ్యమైన చట్టం అయితే, రెండోది ఈ చట్టం దేనికి వర్తిస్తుంది? గిరిజన భూములు గిరిజనుల నుంచి గిరిజనేతల చేతికి వెళ్లకుండా కాపాడే చట్టం. ఒకవేళ వెళ్ళినట్లయితే ఆ భూముల్ని తిరిగి గిరిజనులకి తెచ్చిచ్చే చట్టం. ఇది ఒక చట్టం, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రెండో చట్టం, గిరిజనులు ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇచ్చే చట్టం. దాన్నే మనం సెటిల్మెంట్ చట్టాలు అంటాం. సెటిల్మెంట్ యాక్ట్స్ ఉంటాయి. ఇది రెండో ముఖ్యమైన చట్టం గిరిజన ప్రాంతాలలో. మూడో చట్టం ఏంటి? అటవులకు సంబంధించిన చట్టం. కొత్తగా వచ్చింది అది. ఇంతకు ముందు ఎవరైనా గిరిజనులు కానీ బయట వాళ్ళు కానీ అడవిలోకి వెళ్ళి అడవిని కొట్టినా, లేకపోతే అడవిలో ఇంకేమైనా అడవి ఉత్పత్తులు తెచ్చుకున్నా, ఇలాంటి చేస్తే ఫారెస్ట్ చట్టం కింద కేసు పెట్టేవాళ్ళు. నువ్వు అడవి ఎట్లా కొడతావు, నీకేం అధికారం చేయడానికని. కానీ మొట్టమొదటిసారిగా అటవీ భూముల మీద లేదా అడవుల మీద గిరిజనులకు ఉన్న హక్కుల్ని గుర్తిస్తూ ఒక చట్టం వచ్చింది 3-4 ఏళ్ల కింద. ఏం చట్టం అది? అటవీ హక్కుల చట్టం, ఎఫ్ఆర్ఏ అంటారు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లేదా అటవీ హక్కుల చట్టం. 2008 నుంచి మనకి అమల్లో వచ్చింది. ఈ 3 చాలా ముఖ్యమైన చట్టాలు. ఈ 3 కాకుండా కూడా చాలా చాలా ఉన్నాయి. మనం ఎప్పుడు వాటిని పట్టించుకోం. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో భూమి సమస్యలు అనగానే మనకి ఎల్టీఆర్ఏ గుర్తొస్తుంది, ఇంకే సమస్యలు కూడా లేనట్టుగా. కానీ మీరు ఒకసారి గిరిజన ప్రాంతాలకు వెళ్తే వాళ్ళ తాత పేరు మీదనో ముత్తాత పేరు మీద పట్టాలు ఉండుంటాయి. ఇప్పుడు వాళ్ళ కొడుకో మనవడో ముని మనవడో భూమి దున్నుకుంటూ ఉంటాడు. పట్టా మాత్రం చచ్చిపోయిన వాడి పేరు మీద ఉంటుంది. బతికున్నవాడు ఇప్పుడు ఎవరో భూమి చేసుకుంటాడు. పట్టా మార్పిడి అయి ఉండదు, పాస్బుక్ ఉండదు, టైటిల్ ఉండదు. పాస్బుక్ లేదు కాబట్టి బ్యాంకు రుణం ఇవ్వనని చెప్తాడు. ఎప్పుడన్నా విత్తనాల కోసం గవర్నమెంట్ ఫ్రీగా విత్తనాలు సరఫరా చేసినప్పుడు, సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేసినప్పుడు, పురుగు మందులో ఇంకేవో సరఫరా చేసినప్పుడు నీ పేరు మీద పాస్బుక్ లేదు కాబట్టి నీకు ఏవి రావు. క్రాప్ ఇన్సూరెన్స్ పంట నష్టపోయినప్పుడు ఎందుకు రావు అంటే పట్టా మీ తాత పేరు మీద ఉంది, పట్టా ఎవరి పేరు మీద ఉందో వాడిని పట్టుకురాపో అంటారు. ఇది మీకే కాదు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. అది ట్రైబల్ ఏరియా కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వ భూములు ట్రైబల్స్ దున్నుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ భూములు దున్నుకుంటారు కానీ పట్టా ఉండదు. లేదా గవర్నమెంట్ భూమికి ప్రభుత్వం పట్టా ఇచ్చి ఉంటుంది కానీ భూమి ఎక్కడ ఉందో చూపించుండదు. కొలతలు కొలవలేదు, సర్వే సమస్యలు ఉంటాయి. లేదా గెట్టు తగాదాలు ఉంటాయి, ఎవరికి ఎక్కువ తక్కువ అని. లేదా మీ చేతిలో పాస్ పుస్తకం టైటిల్ డీడ్ 2, పాస్బుక్ టైటిల్ డీడ్ 2 ఉంటాయి కానీ రికార్డులో పేరు వచ్చి ఉండదు. 1B రికార్డులో ఇంకా దీంట్లో పేరు వచ్చి ఉండదు. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే 70 నుంచి 120 రకాల భూమి సమస్యలు ఉంటాయి. ప్రతి గ్రామంలో 70 రకాల సమస్యలు, తక్కువ. ఈ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకమైన చట్టం ఉంది. మన రాష్ట్రంలో కనీసం ముఖ్యమైన భూమి చట్టాలని దృష్టిలో పెట్టుకొని చూస్తే 197 భూమి చట్టాలు ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు భూమి చట్టాలన్నింటినీ కలిపి ఈ 197, 200 చట్టాలన్నింటినీ కలిపి ఒక చట్టం కింద తేవడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని చట్టాలు ఎందుకు వేస్తూ ఒకదాని కింద దిద్దామని. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క సమస్య తీరాలంటే మనకు ఒక చట్టం తెలిసి ఉండాలి, కొన్ని రికార్డులు తెలిసి ఉండాలి. సో ఈ అన్ని విషయాలను మనం ఇప్పుడు అంత లోతుగా మాట్లాడుకోలేము. కాబట్టి నేను ఈ 3 ముఖ్యమైన చట్టాల గురించి ముందు మాట్లాడతాను. తర్వాత ఈ 70-80 రకాల సమస్యల్లో 1-2 ఇంపార్టెంట్ సమస్యల గురించి మాట్లాడతాను. సరే, ముందు మనం ఎల్టీఆర్ చట్టానికి వద్దాం. ఈ ఎల్టీఆర్ చట్టం ఏం చెప్తుంది? ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్. ఈ చట్టం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎల్టీఆర్ చట్టం. పోనీ ఈ చట్టం ఏం చెప్తుందో ఎవరన్నా ఒక 2 ముక్కల్లో చెప్పగలుగుతారా? మీకు అందరికీ తెలిసిన చట్టమే కదా ఇది. మీకు తోచినట్టుగా చెప్పండి, తప్ప ఒప్ప అని ఆలోచించొద్దు. ఎల్టీఆర్ చట్టం గురించి మీకు ఏం తెలుసు?
మార్చి రావడం 1985లో మార్చి రావడం మాకు తెలుసు. కొంచెం గట్టిగా చెప్తే. దాని పేరు 175. అదేమో సాగు చేస్తూ ఉండేవారు. ఉన్నప్పుడు గేట్ అయిందంటే ఆ విఆర్ వచ్చి నేను అడుగుతుందంటే ఎల్టీఆర్ చట్టం ఏంటని అడుగుతున్నా. ఎల్టీఆర్ చట్టం గురించి మీకు ఎలా తెలుసా? ఇంకెవరికైనా తెలుసా ఎల్టీఆర్ చట్టం? సుందరరావు, మండలం విజయనగరం జిల్లా. 1/70 చట్టం అంటే గిరిజనుల భూములు గిరిజనులే సాగు చేసుకోవాలి, గిరిజనులు మాత్రమే కొనుక్కోవాలి, గిరిజనేతలు కొనుక్కోవడానికి కానీ చలనారు. అది ఎన్టీఆర్ చట్టమే. ఇంకా ఆయన 55లో ఆ చట్టంలో ఎవరు చేసిన భూమి వాళ్ళకి ఇస్తాం అసలు. ఇంతవరకు ఏంటంటే సెటిల్మెంట్ ఆ భూములు అవ్వలేదు. అది ఇంతవరకు చెట్టులు ఏరకుండా ప్రకటించారు. వాటికి మేము పట్టాలకి ఎన్నిసార్లు మనం కోరినా సెటిల్మెంట్ అవ్వలేదు అంట. అది మీరు చెప్తున్న సెటిల్మెంట్ చట్టం గురించి మాట్లాడదాం. ఎల్టీఆర్ చట్టం గురించి ఇంకెవరన్నా? ఆస్తులు అన్ని భూములు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ఇంకే విధమైన స్థిరాస్తులు కావచ్చు, అవన్నీ గిరిజనులు మాత్రమే అనుభవించాలి. గిరిజనేతరులు ఆ భూముల్ని లేదా ఆస్తుల్ని కొనడానికి కానీ ఇంకే విధంగా కానీ పొందడానికి వీలు లేదు అని చెప్తుందే ఎల్టీఆర్ చట్టం. ఆ చట్టంలో క్లాజ్ ఉంటుంది. చట్టం ఏమంటుందంటే ఏదైనా గిరిజన ప్రాంతంలో లేదా షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనులు కాకుండా వేరే ఎవరైనా సరే ఆ భూములు అనుభవించినట్లయితే వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి ఆ భూములు అనుభవించినట్టుగానే చట్టం భావిస్తుంది. నేను చట్టం ఉల్లంఘించలేదు అని నిరూపించుకునే బాధ్యత మళ్ళీ ఎవరిది ఉంటుంది? ఎవరైతే ఆ విధంగా గిరిజనేతలు భూమి మీద ఉంటారో వాళ్ళు చెప్పాలి, మేము చట్టాన్ని ఉల్లంఘించకుండా తెచ్చుకున్నాం ఈ భూములని. ఈ చట్టం మొదటిసారి ఎప్పుడు వచ్చిందంటే 1917లో వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలో భద్రాచలంతో కలుపుకొని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, భద్రాచలం ప్రాంతంలో మొట్టమొదటిసారి చట్టం. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు అదే చట్టాన్ని కొంత మార్పు చేర్పులతో 1959లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని చాలా సులభం అర్థం చేసుకోవటం. ఇంతకుముందు నేను అన్నట్టుగా చట్టం ఏమంటుంది అంటే గిరిజన ప్రాంతాలలో స్థిర ఆస్తులని గిరిజనులు కానీ లేదా గిరిజనులతో ఏర్పడ్డ సొసైటీ కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది తప్ప ఇంకా వేరే ఎవరు ఆ భూములు తీసుకోవడానికి అవకాశం లేదు. ఉదాహరణకి విజయనగరం జిల్లాలో పలానా ఒక గ్రామంలో, మీరు వస్తున్న గ్రామంలో షెడ్యూల్ ఏరియా అది. ఆ ప్రాంతంలో ఎవరన్నా భూములు కొనుక్కోవాలన్నా ఇంకే విధంగా పొందాలన్నా గిరిజనులకి మాత్రమే సాధ్యమవుతుంది. బయట వాళ్ళు ఆ భూముల్ని కొనుక్కోవడానికి వీలు లేదు అని ఎల్టీఆర్ చట్టం చెప్తుంది. అది ఎప్పుడు వచ్చింది? 1959లో వచ్చింది. ఈ చట్టం ఇంకొక 2-3 అంశాలు కూడా చెప్తుంది. గిరిజనుల నుంచి మాత్రమే కొనుక్కుంటే నేరం కాదు, అంటే గిరిజనేతరులు కూడా ఇంకో గిరిజనేతరులకి భూములు అమ్మడానికి వీలేదు. 3-4 రకాలుగా స్థిరాస్తులు చేతులు మారడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా మారొచ్చు? గిరిజనుల నుంచి గిరిజనులకి మారొచ్చు, అంటే కొనుక్కోవటం, అమ్మటం, భూములు కానీ ఇల్లులు కానీ. గిరిజనుల నుంచి గిరిజనులకి అమ్మకాలు, కొనుగోలు జరిగితే మనకి ఏమైనా నష్టం ఉంటుందా? ఒక గిరిజనుల నుంచి ఇంకో గిరిజనులు కొనుక్కున్నాడు, ఏమైనా ఇబ్బంది ఉందా? గిరిజనులకి, ట్రైబల్స్కి ఏమైనా ఇబ్బందా? కాబట్టి ఏం లేదు, చట్టం దాని గురించి ఏం చెప్పదు. అట్లా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఇద్దరు గిరిజనుల మధ్యలో భూముల అమ్మకాలు, కొనుగోలు, దానం చేసుకోవటం, కౌలుకి ఇచ్చుకోవటం, ఇంకేమన్నా చేసుకోవచ్చు. ఒక గిరిజన నుంచి గిరిజనేతడికి భూములు వెళ్తున్నాయి అనుకోండి, దానివల్ల ఏమైనా ఇబ్బందా లేదా? ఒక గిరిజనుకున్న 4 ఎకరాల భూమి ఒక నాన్ ట్రైబల్ కొనుక్కున్నాడు, ఏమైనా ఇబ్బంది అది? లేదా బలవంతంగా ఆక్రమించుకున్నాడు, లేదా కౌలుకు తీసుకున్నాడు, దాంతో ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఇబ్బంది. నాన్ ట్రైబల్ నుంచి తీసుకున్నాడు కాబట్టి అది చట్ట వ్యతిరేకం. చట్టం ఏం చెప్తుంది? అలా కనుక తీసుకుంటూ పోతే ట్రైబల్స్కు ఉన్న భూములన్నీ పోతాయి. ఒకసారి నాన్ ట్రైబల్ రావటం మొదలు పెడితే ట్రైబల్స్ ఇంకా అడిగి లోపలికి వెళ్ళిపోతారు, ఆ భూములన్నీ కూడా గిరిజనులు కోల్పోతారు. కాబట్టి ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి భూములు వెళ్ళడానికి వీల్లేదు, చట్టం ప్రొహిబిషన్ చేసేసింది. ఇంకా 3వ రకంగా భూములు ఎలా వెళ్తాయి? నాన్ ట్రైబల్ నుంచి ట్రైబల్కి, అంటే గిరిజనేతర్ నుంచి గిరిజనుడికి. ఏమన్నా ఇబ్బందా? ఒక నాన్ ట్రైబల్కి గిరిజన గ్రామంలో 2 ఎకరాల భూమి ఉంది, దాన్ని ఒక గిరిజనుడు కొనుక్కుంటున్నాడు, లేదా దాన్ని కౌలు చేసుకుంటున్నాడు, ఏమైనా ఇబ్బందా? ఎందుకంటే గిరిజనుడు లబ్ధిదారుడు కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది లేదు. ఈ 3 రకాల దాంట్లో మనకున్న ఇబ్బంది ఏంటి? ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి వెళ్ళేదాంతో మనకి ఇబ్బంది. 4వ రకమైన ట్రాన్సాక్షన్ లేదా 4వ రకమైన ఏం జరగవచ్చు అంటే ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్కి, ఒక గిరిజనేతరుడి నుంచి ఇంకో గిరిజనేతరుడికి,
షెడ్యూల్డ్ ప్రాంతంలో మీరున్న ఊళ్ళో ఒక నాన్ ట్రైబల్కి 2 ఎకరాల పట్టా భూమి ఉంది, వాడికి భూమి ఉంది. ఆ భూమిని ఇంకొక నాన్ ట్రైబల్కి అమ్ముతున్నాడు. మనకేమైనా ఇబ్బందా? ఎవరైనా చెప్తారా ఏమైనా ఇబ్బందా? అది గిరిజన భూమి కాదు. ఒక నాన్ ట్రైబల్కి 2 ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ 2 ఎకరాల పట్టా భూమిని ఇంకొక నాన్ ట్రైబల్కి అమ్ముతున్నాడు. దానివల్ల నష్టమా? చెప్పాలి, మీరు నిలబడి చెప్పండి. మైక్ కోసం చూడకండి, మైక్ రావడం టైం పడుతుంది కాబట్టి మీరు చెప్తే వినబడుతుంది. నాన్ ట్రైబల్ అవ్వకుంటే ప్రాబ్లం లేదు కదా సార్. నష్టం అవుతుందా? ఏ విధంగా? అది నాన్ ట్రైబల్కి ఆల్రెడీ పట్టా ఉంది. సెటిల్మెంట్ చట్టం కింద చట్టబద్ధంగా ఒక 2 ఎకరాలకి పట్టా ఉంది నాన్ ట్రైబల్కి. అది ఇంకొక నాన్ ట్రైబల్కి అమ్ముతున్నాడు. నేర సంగతి పక్కన పెడదాం, చట్టం ఏం చెప్తుందో పక్కన పెడదాం. ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్ భూమి కొనుక్కుంటే గిరిజనులకి ఏమైనా ఇబ్బందా? లేదా? ఎవరైనా ఉంది అనుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు అన్నారు కదా ఇబ్బంది అని, చెప్పగలుగుతారా ఎందుకో? మైక్ తీసుకోండి, మీ వెనకాల మైక్. భూమి లేని గిరిజనులకు పనికి వస్తుంది. అదే గిరిజనేతలు కొనుక్కుంటే వాళ్ళు పనికి వస్తుంది, కానీ ఈ భూమి లేని వాళ్ళు పేదవాళ్ళకు ఉండిపోతారు. అంటే మీరు అన్నట్టుగా ఇంకొక గిరిజనుడికి భూమి లేకుండా పోతుంది. అది కనుక ఉంటే ఇంకొక గిరిజన కుటుంబానికి ఆ భూమి వచ్చి ఉండేది. ఈ అంశం మీద సుప్రీంకోర్టు వినే ఉంటారు. మన దేశానికి అతిపెద్ద కోర్టు ఢిల్లీలో ఉంటుంది. సుప్రీంకోర్టు దాకా ఈ అంశం మీద వెళ్ళింది. సుప్రీంకోర్టు చివరికి ఏమన్నదంటే, ఒక నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్ కొనుక్కుంటే ట్రైబల్స్కి చాలా ఇబ్బందులు అవుతాయి 2 విధాలుగా. ఒకటి, ఇంకా కొంచెం ఎక్కువ మంది నాన్ ట్రైబల్స్ ఆ గ్రామానికి ఆ ఊరికి వస్తారు. దానివల్ల అక్కడున్న కొంతమంది గిరిజనులు ఇంకా అడవి లోపలికి నెట్టివేయబడతారు, వాళ్ళకు ఆస్తులు కోల్పోతారు. రెండవది, గిరిజనేతరులు కలిసి బతకడం కష్టం ఒక ప్రాంతంలో. ఆ కల్చర్ అవన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి ఒక్క గిరిజనేతరుడే వస్తారని చూస్తాం. వాళ్ళ వెనకాల భూమి అంతే ఉన్నా ఆ భూమితో ఎక్కువ మంది గిరిజనేతరులు లోపలికి వస్తారు కాబట్టి ఇట్లాంటి దాన్ని కూడా మనం అలో చేయొద్దు అన్నారు. అంటే చివరిగా ఏం చెప్పినట్టు కోర్టు, ఒకవేళ నాన్ ట్రైబల్ నుంచి ఇంకొక నాన్ ట్రైబల్ భూములు కొనుక్కున్నా అది కూడా ఇబ్బందే గిరిజనులకి, కాబట్టి అది కూడా చెల్లదు. సో ఎల్టీఆర్ చట్టంలో ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి చూస్తే, నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్ కొనుక్కున్నా అది ఇబ్బంది, ఆ భూములు తిరిగి గిరిజనులకు రావాలి. రెండోది, ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి భూములు వెళ్ళినా ఆ భూములు తిరిగి గిరిజనులకు రావాలి. సో ఎల్టీఆర్ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాలలో గిరిజనులు లేదా గిరిజనులతో ఏర్పడ్డ సంఘాలు లేదా సొసైటీ వాళ్ళు తప్ప భూములు కొనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. పోనీ ఒకవేళ కొనటం కానీ, అమ్మటం కానీ, దానంగా పొందటం కానీ, కౌలు చేసుకోవటం కానీ, ఇంకే విధంగా కానీ భూములు పొందితే ఏమవుతుంది? ఎల్టీఆర్ చట్టం కింద కేసు నమోదు చేయొచ్చు. ఎవరు నమోదు చేయాలి కేసు? మీరు ఎవరైనా కేసు పెట్టవచ్చు, నేను కూడా పెట్టవచ్చు కేసు. ఎవరైనా బాధ్యత కలిగిన వ్యక్తి గిరిజన ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన జరిగింది అని కనుక తెలిస్తే, ఏ వ్యక్తి అయినా సరే, ఈ దేశంలో పౌరుడు ఎవరైనా సరే, ఎనీ ఇంట్రెస్టెడ్ పర్సన్ ఆ సంబంధిత అధికారి దగ్గర కేసు పెట్టవచ్చు. ఎవరు ఆ సంబంధిత అధికారి? ప్రతి ఏజెన్సీ ప్రాంతంలో ఒక ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ అని ఉంటారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్, లేదా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్డీఓ. ఈ 2 ఆఫీసులో ఎక్కడైనా సరే ఎవరైనా వ్యక్తి ఎల్టీఆర్ ఉల్లంఘన జరిగింది అని తెలిస్తే ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు. లేదా ఎవరైనా ప్రభుత్వ అధికారి, ఆయన పంచాయత్ సెక్రటరీ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, లేదా ఎంఆర్ఓ కావచ్చు, ఇంకే డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారి కావచ్చు, స్కూల్ టీచర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక పబ్లిక్ సర్వెంట్, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ అధికారులకి. లేదా ఈ ఏజెన్సీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ఆర్డీఓ కానీ, పిఓఐటీడీఏ కానీ, తనంతట తానుగా కూడా కేసు నమోదు చేసుకోవచ్చు. తనకు తెలిసింది పలానా చోట ట్రైబల్ భూమి అన్యాక్రాంతం అయింది అని, వాళ్ళంతా వాళ్ళే కేసు పెట్టేసుకోవచ్చు. సో ఏ విధంగానైనా ఆ అధికారులు కేసు నమోదు చేయొచ్చు. కేసు నమోదు చేసిన తర్వాత ఏం జరగాలి? ఒకసారి కేసు ఎప్పుడు నమోదు చేస్తాం? ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన జరిగితే కేసు నమోదు అవుతుంది. ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన అంటే ఏంటి? ట్రైబల్ భూమి నాన్ ట్రైబల్ చేతికి వెళ్ళటం. ఏ విధంగా వెళ్ళటం? కొనుక్కోవడం ద్వారా కావచ్చు, బలవంతంగా ఆక్రమించుకోవడం ద్వారా కావచ్చు, దానం పొందడం ద్వారా కావచ్చు, కౌలుకు తీసుకోవడం కావచ్చు, ఇంకే విధంగానైనా కావచ్చు. భూమి కనుక నాన్ ట్రైబల్ చేతికి పోతే అది చట్ట ఉల్లంఘన అవుతుంది. చట్ట ఉల్లంఘన అయితే కేసు పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఇంతకుముందు చెప్పినట్లుగా
ఎవరైనా కేసు పెట్టవచ్చు. ఆఫీసర్ తనంతట తాను కూడా కేసు పెట్టుకోవచ్చు. కేసు పెట్టిన తర్వాత ఏం జరగాలి? సంబంధిత వ్యక్తులకి నోటీస్ ఇవ్వాలి. నీ పైన కేసు పెట్టడం జరిగింది, నువ్వు భూమిని అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకున్నావు, నీ సంజాయిషి చెప్పు అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ చెప్పి ఇచ్చిన తర్వాత వాదనలు వినాలి. ఎవరి వాదనలు? నాన్ ట్రైబల్ ఎవరైతే ఉన్నారో ఆయన వాదనలు వినాలి. ఎవరి భూములు అయితే కోల్పోయారో వాళ్ళ వాదనలు వినాలి. ఎవరు వినిపించాలి వాదన? ఎవరు చేయాలి? మరి ఇది కోర్టు కదా. మరి కోర్టు అనగానే మనకు లాయర్లు గుర్తొస్తారు. అంటే ట్రైబల్కి ఒక లాయర్ కావాలి, నాన్ ట్రైబల్కి ఒక లాయర్ కావాలి. ఇద్దరు నల్ల కోటు వేసుకున్న నాలాంటి వ్యక్తులు వచ్చి వాదించాలి, అంతే కదా. వాదించి దాన్ని బట్టి కేసు డిసైడ్ చేయాలి. కానీ ఈ ఏజెన్సీ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఎస్డిసి కోర్టు కానీ పిఓ కోర్టు కానీ, అక్కడ నల్ల కోటు వేసుకున్న లాయర్లతో పని లేదు. మీరు కూడా వెళ్ళి వాదించవచ్చు. మీరు కూడా వెళ్ళి ట్రైబల్ తరఫున వాదించవచ్చు, లేదా మీరు కూడా వెళ్ళి నాన్ ట్రైబల్ తరఫున కూడా వాదించవచ్చు కావాలనుకుంటే. మీరు వాదించారని తెలుసు. ఎట్లా వాదించవచ్చు అంటే, ఎవరైతే అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్న అధికారి ఉన్నారో ఆయన పర్మిషన్ ఇవ్వచ్చు. ఈ కేసులో ఫలానా వాళ్ళు ఆయన తరఫున వాదన చేయొచ్చు అనే ఒక పర్మిషన్, దాన్ని సన్నద్ధి అంటారు. ఆ సన్నద్ధి కనుక పొందినట్లయితే గిరిజనుల తరఫున మీరే వాదనలు వినిపించడానికి అవకాశం ఉంది. సరే, ఒక లాయర్ ద్వారా కావచ్చు, లేదా ఈ విధంగా సన్నద్ధి పొందిన వ్యక్తి కావచ్చు, లేదా ట్రైబల్ తరఫున ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు, వాళ్ళు వాదనలు వినిపిస్తారు. వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన జరిగింది అని నిర్ధారణ కనుక వచ్చినట్లయితే అధికారులు వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయాలి. ఎజెక్ట్మెంట్ ఆర్డర్ అంటే ఎవరైతే నాన్ ట్రైబల్ ఆ భూమి మీద ఉన్నారో వాళ్ళని భూమి మీదకి వెళ్ళి తొలగించి ఆ భూముల్ని ఎవరికైతే ఒరిజినల్గా చెందుతాయో, ఎవరైతే ట్రైబల్కి చెందుతాయో వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పచెప్పండి అని ఆర్డర్ ఇస్తారు. కానీ అలా అప్పచెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? తహసీల్దార్లకు ఉంటుంది. ఆ మండల ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉంటారో రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు వెళ్తాయి. ఈ పలానా కేసులో ఎల్టీఆర్ చట్టం ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ భూముల్ని మీరు తిరిగి గిరిజనులకు అప్పచెప్పండి అని ఉత్తర్వులు వెళ్తాయి. ఆ ఉత్తర్వుల్ని అమలు చేయాల్సిన బాధ్యత తహసీల్దార్ పైన ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా సరే, అంటే ఇటు గిరిజనుడికి కావచ్చు లేదా గిరిజనేతడికి కావచ్చు, ఈ అధికారి ఇచ్చిన తీర్పు మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే ఏజెంట్ గారి దగ్గర కేసు వేయొచ్చు. ఎవరు ఏజెంటు? కలెక్టర్. ఆ కలెక్టర్ పవర్స్ ని ఈ రోజున పిఓఐకి ఇచ్చారు, అడిషనల్ ఏజెంట్ కి. కాబట్టి ఈ ఎస్డిసి కానీ ఆర్డీఓ గారు కానీ ఇచ్చిన తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే పిఓఐకిడిఏ దగ్గర కేసు వేయాలి. ఆయన కూడా విచారణ చేస్తాడు, నోటీసులు ఇస్తాడు, విచారణ చేస్తాడు, ఆయన కూడా తీర్పు ఇస్తాడు. ఒకవేళ ఆ తీర్పు మీద కూడా అభ్యంతరాలు ఉన్నట్లయితే గవర్నమెంట్ కి రివిజన్ పిటిషన్కి వస్తుంది. ఎవరు గవర్నమెంట్? ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ లేదా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ఆ కేసులో వినటం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన తీర్పు అంతిమమైన తీర్పు, ఇంకా మళ్ళీ అప్పీల్కి వెళ్ళడానికి లేదు. కానీ కొన్ని సందర్భాలలో ఈ కేసుల మీద ఎప్పుడైనా సరే హైకోర్టు కూడా వెళ్ళొచ్చు. హైకోర్టుకు వెళ్ళొచ్చు, అక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు. ఇవి కోర్ట్స్. ఒకసారి ఈ కోర్టులో ఫైనల్ గా తీర్పు వచ్చేసినట్లయితే భూముల్ని తిరిగి తహసీల్దారు అప్పగించాలి. ఇది చట్టం. చట్టం ఇంకా ఇంకో మాట ఏం చెప్తుంది అంటే 1978 తర్వాత 1978 తర్వాత ఎవరైనా గిరిజనేతరులు కొత్తగా భూములు కొనుక్కున్న గిరిజన ప్రాంతాలలో లేదా కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ భూముల్ని సాగు చేసుకుంటూ ఉన్నా అది నేరం అవుతుంది. క్రిమినల్ చట్టాల కింద నేరం అవుతుంది. 1 సంవత్సరం జైలు శిక్ష వేయొచ్చు లేదా 2000 రూపాయల ఫైన్ వేయొచ్చు. దేనికి? ఏది నేరము? 1978 సంవత్సరం తర్వాత గిరిజన భూములు కొనుక్కున్నా నేరమే, లేదా ఇది గిరిజన భూములు అని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూముల్ని వదలకుండా ఆ భూముల్ని సాగు చేసుకుంటూ కనుక గిరిజనేతలు ఉన్నట్లయితే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. అది కూడా ఎల్టీఆర్ చట్టం చెప్తుంది, 1978లో వచ్చిన అమెండ్మెంట్. ఇంకొక అంశం ఏంటంటే గిరిజన ప్రాంతాలలో గిరిజనేతలకు అనుకూలంగా ఏ భూములని రిజిస్ట్రేషన్ చేయకూడదు. సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి కదా, ఏ సబ్ రిజిస్టర్ కానీ ఏ రిజిస్ట్రేషన్ అధికారులు కానీ గిరిజన ప్రాంతాలలో ఉన్న భూముల్ని గిరిజనేతల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయకూడదు, చేస్తే చెల్లవు.